అయిన వాడికే అర్థం అవుతుంది. ఒకప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో పనిలో ఉన్నారు, ఆయన ఆపట్లేదు, అదే పనిగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, తొందరగా వెళ్ళు, కామాక్షి దర్బార్ అవుతుంది. ఆయన గబగబా కామాక్షిదేవి గుడిలోకి పరిగెత్తాడు. ఎక్కడో పీఠంలో చెప్పారు ఈ మాట, తొందరగా వెళ్ళు, కామాక్షి దర్బార్ అవుతోంది, అయిపోతుంది అన్నారు. ఆయన గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దర్బార్ ఏమీ అవ్వట్లేదు అక్కడ, మామూలుగా గుడి ఉంది అంతే. దర్బార్ అంటే అమ్మవారు బయటికి వచ్చేదో సభ తీర్చాలి, అలా ఏం లేదు. ఆయన తెల్లబోయాడు. మహాస్వామి నోటి వెంట అబద్ధం రాదుగా, అదేమిటి కామాక్షి దర్బార్ అవుతోంది, తొందరగా పరిగెత్తన్నారు నన్ను అని ఆలోచించాడు. ఆ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అక్కడ కచేరీ చేస్తూ దర్బార్ రాగంలో కీర్తన చేస్తున్నారు. ఆయనకి ఎలా తెలుసు? ఆ మాట నన్ను అడక్కండి మళ్ళీ మళ్ళీ. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి తెలియకపోవడం అన్న మాట ఉండదు, తెలుస్తుంది. కాబట్టి వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు అంత గొప్ప తత్వ ప్రతిపాదకములై ఉంటాయి. కామాక్షి దర్బార్ ఉంది, నిజమే. ఆ తల్లి పద్మాసనం వేసుకుని ఇలా చూస్తూ ఎదురుగుండా సభామంటపంలో ఎవడొచ్చి నిలబడి ఆర్తితో మాట్లాడినా వినడానికి సిద్ధంగా లేదు. తలుపు లేదుగా ఇంకా గుడికి. ఆవిడ దర్బార్లో ఉంది, ఇన్ని కోరికలుంటే వెళ్ళి ఆవిడతో చెప్పు అనడానికి కామాక్షి దర్బార్లో ఉంది. ఆయన నోటి మాట అబద్ధం కాకూడదు. ఖచ్చితంగా అదే సమయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దర్బార్ రాగంలో కీర్తన చేశారు. కామాక్షి దర్బార్లోనే ఉందిగా, దర్బార్ రాగం పాడుతుండగా వింటోంది. అది యస్య రసజ్ఞాచ తాత్వికర్థజ్ఞా, వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి అంత గొప్పగా తత్వాన్ని ఆవిష్కరిస్తుంటాయి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.